హలో మన బగరమ్స్ ఎలా ఉన్నారు అందరూ? డీనా అన్న వచ్చేసాడు ఫుల్ జోష్తో పాటు. యాజ్ ఆల్వేస్ ఒక సరికొత్త మూడు సైకిల్ మీకోసం తీసుకొస్తున్నాను. హోండా NX500. ఇది మీ అందరు అడ్వెంచర్ ఫ్రీక్స్ కోసం. ఎందుకంటే ఎవరైతే ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే అడ్వెంచర్ని ఆ ఒక లైఫ్ స్టైల్ని ఎంబ్రేస్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఆ రోడ్స్ లెస్ ట్రావెల్ని తీసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే వాళ్ళ జీవితం ట్రావెల్ చేసి ఆ బ్యూటీ ఆఫ్ నేచర్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఒక సరికొత్త అడ్వెంచర్ మోటార్ సైకిల్ హోండా వాళ్ళు తీసుకొచ్చేసారు NX500. ఆల్రెడీ దీని గురించిన వాక్ అరౌండ్ నేను మీకోసం ప్రజెంట్ చేశాను. ఈరోజు రైడ్ రివ్యూ ప్రజెంట్ చేస్తున్నాను. కానీ దాని ముందు క్లుప్తంగా దీని ఒక వాక్ అరౌండ్ అంటే కొన్ని ఫీచర్స్ మనం మాట్లాడుకుందాం. ఫ్రంట్ మీరు చూసినట్లయితే ఎల్ఈడి హెడ్ ల్యాంప్, డ్యూయల్ హెడ్ ల్యాంప్ సెటప్తో పాటు వస్తుంది. ఎల్ఈడి డిఆర్ఎల్ కూడా ఉంది అండ్ ఆల్వేస్ ఆన్ హెడ్ ల్యాంప్. ప్లస్ ఈ బ్లింకర్స్ అనేది ఎప్పటికీ ఆన్లో ఉంటాయి, మీరు హవా కావాల్సిన అవసరం లేదు. అది ఒక సేఫ్టీ ఫీచర్. ఇటువంటి ఫాగీ కండిషన్స్, రెయినీ కండిషన్స్లో మీ విజిబిలిటీని ఎన్హాన్స్ చేయడానికి. లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఆఫర్ చేశారు. ప్రాపర్ ఏడీవీ క్యారెక్టర్ అనమాట. 19 ఇంచ్ ఫ్రంట్ వీల్, 17 ఇంచ్ రేర్ వీల్తో పాటు వస్తుంది. డన్లప్ టైర్స్ అనమాట. సో దానికి ఉన్న భరోసా, దానికి ఉన్న రెప్యుటేషన్ మన అందరికీ తెలుసు. సో టాప్ క్లాస్ ఎక్విప్మెంట్తో పాటు వస్తుంది. అండ్ ఇది ప్రాపర్లీ బిల్డ్ CBU అనమాట. అందుకనే ధర కొంచెం ఎక్కువ, కానీ ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ అనేది వేరే లెవెల్లో ఉంది. 296mm డ్యూయల్ డిస్క్స్ అనమాట. అండ్ హబ్లెస్ డిస్క్ టు రిడ్యూస్ వెయిట్ అండ్ టు ఆఫర్ బెటర్ ఎజిలిటీ అండ్ హ్యాండ్లింగ్. నిసిన్ బ్రేక్ క్యాలిపర్స్తో పాటు వస్తుంది. హైలైట్ ఏమో మన 471cc ప్యారలల్ ట్విన్ ఇంజిన్ అండి. సో వన్ ఆఫ్ ద మోస్ట్ రిఫైన్డ్ ఇంజిన్స్గా ఇది ముందుకు వస్తుంది. 47 PS మ్యాక్స్ పవర్, 43 Nm మ్యాక్స్ టార్క్, 6-speed గేర్ బాక్స్తో పాటు వస్తుంది. గేర్ రేషియోస్ పర్ఫెక్ట్లీ మ్యాచ్డ్ గేర్ రేషియోస్గా ముందుకు వస్తున్నాయి. మరీ షార్ట్ గేర్ రేషియోస్ లేవు, మరీ టాల్ గేర్ రేషియోస్ లేవు. యాంపుల్ అమౌంట్ ఆఫ్ క్రూజింగ్ కేపబిలిటీ. అంటే మీరు క్రూజ్ చేసేటప్పుడు ఎఫర్ట్లెస్ రైడింగ్ అండి. అంటే NX500 ఆఫర్ చేసే ఆ కంఫర్ట్, దానికి మీరు అలవాటు పడ్డారంటే నాకు తెలిసి వేరే మోటార్ సైకిల్ వైపు మీరు చూడరు. ఎందుకంటే ఒకటి 0 వైబ్రేషన్స్, మ్యాక్సిమం కంఫర్ట్. ఇంత కంఫర్టబుల్ సీట్, వన్ ఆఫ్ ద మోస్ట్ కంఫర్టబుల్ సీట్ అనమాట. చాలా స్పేస్ ఉంది రైడర్కి. అండ్ ఇక్కడ ఫ్రంట్ టేపర్ చేయబడి ఉంది. అండ్ సీటింగ్ పోస్చర్ కూడా చూడండి, ఎఫర్ట్లెస్ అనమాట. నేను కూర్చుంటే ఆల్మోస్ట్ 0 ఎఫర్ట్ నాకు, అంటే స్ట్రెయిన్ అనేది లో బ్యాక్ మీద పడుతుంది. రైడర్ స్ట్రాంగిల్ ప్రాపర్లీ ఎస్టాబ్లిష్డ్గా ఉంది. అండ్ హ్యాండిల్ బార్ కూడా లిఫ్టెడ్ అప్గా ఉంది. సో నాకు ఎటువంటి స్ట్రెయిన్ అనేది అనిపించదు. ఈవెన్ ఆఫ్టర్ లాంగ్ డిస్టెన్స్ టూరింగ్, అట్లీస్ట్ ఒక 500 kilometers కొట్టిన తర్వాత కూడా నాకు అసలు అలసట అనిపించదు. ఇంకో ఫెదర్ లైట్ క్లచ్ ఫీల్ అనమాట, థ్యాంక్స్ టు స్లిప్పర్ క్లచ్ ఆన్ బోర్డ్. డ్యూయల్ థ్రాటిల్ కేబుల్ ఇచ్చారు ఫర్ 0 latency అండ్ ఇన్స్టెంట్ థ్రాటిల్ రెస్పాన్స్, కన్సిస్టెంట్ థ్రాటిల్ రెస్పాన్స్ కోసము. ఇక్కడ మీకు అడ్జస్టబుల్ ఫ్రంట్ లీవర్ ఇచ్చారు, కానీ ఏది మన బ్రేక్ లీవర్, కానీ క్లచ్కి అడ్జస్ట్మెంట్ ఇవ్వలేదు. సో ఇది ఫింగర్ రీచ్ ప్రకారంగా అడ్జస్ట్ చేస్తారు. క్లచ్ అయితే ఫెదర్ లైట్ ఉంది కాబట్టి అది ప్రాబ్లం లేదు. అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. 181mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. సో ఇటువంటి కొంచెం వరకు మీరు ఆఫ్ రోడింగ్ చేసి మజా చేయాల్సి అనుకుంటే, ఏదన్నా డర్ట్ ట్రాక్ లేకపోతే ఏదైనా ఆఫ్ రోడింగ్ సెషన్ అటెండ్ చేయాలనుకుంటే మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. టూరింగ్ చేసేటప్పుడు మళ్ళీ మీకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని మీకు 17.5 లీటర్ ట్యాంక్, అంటే లాంగ్ డిస్టెన్స్ ట్యాంక్ రేంజ్ మీకు లభించడానికి వీళ్ళు ఇది ప్రొవైడ్ చేశారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే సస్పెన్షన్ అండి. సస్పెన్షన్ సెపరేట్ ఫంక్షన్ ఫోక్స్ అండ్ బిగ్ పిస్టన్ ఫోక్స్ ఫ్రమ్ షోవా సస్పెన్షన్ మనకి ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో వాళ్ళు ఆఫర్ చేయడం హ్యాట్స్ ఆఫ్. దానివల్ల మీకు డైరెక్షన్ స్టెబిలిటీ, ఫ్రంట్ అండ్ ఫీల్, అది ఆన్ రోడ్, ఆఫ్ రోడ్ కానివ్వండి, క్యానియన్ కార్వింగ్ కానివ్వండి, లేకపోతే ట్విస్టీస్ కానివ్వండి, కార్నర్ ఎంట్రీ, కార్నర్ ఎగ్జిట్ కానీ అసలు బ్రిలియంట్ అనమాట. అబ్సల్యూట్లీ అమేజింగ్ డైరెక్షనల్ స్టెబిలిటీ అనేది ఇది ఆఫర్ చేస్తుంది. దాని తర్వాత మీరు పిలియన్, అంటే మీరు ఒకవేళ మీ పార్ట్నర్ తీసుకోవాలనుకుంటే, ఫ్రెండ్తో పాటు టూరింగ్ వెళ్ళాలనుకుంటే కూడా పిలియన్ సీట్ కూడా మరీ పైన ఇవ్వలేదు, చాలా యాక్సెసిబుల్గా ఇచ్చారు. గ్రాబ్ బార్స్ యూటిలైజ్ చేసేటట్టు వాళ్ళు గ్రాబ్ బార్స్ ఆఫర్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఫ్రంట్, అంటే ప్రతి ఎక్విప్మెంట్ అండి, ఆ బ్రేక్ లీవర్ కానివ్వండి, గియర్ లీవర్ కానివ్వండి, ఫుట్ పెగ్స్ కానివ్వండి, అండ్ ఎగ్జాస్ట్ ఆ సాటిన్ క్రోమ్ ఫినిష్తో పాటు వస్తుంది. అండ్ ఎగ్జాస్ట్ సౌండ్ కూడా మీరు వినండి. ప్రాపర్గా అయితే ఒక ప్రాపర్ హోండా మోటార్ సైకిల్ అంటే ఆ రిఫైన్మెంట్ ఆఫర్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే మీరు దీన్ని రెవ్ చేస్తారో ఆ స్పోర్టీ గ్రౌల్ అనేది అది ఆఫర్ చేస్తుందండి. సో ఇది
దీని ఒక అంటే ఆ బీస్లీ క్యారెక్టర్ అంటే మీరు నార్మల్గా నడిపించుకోవచ్చు, సిటీలో నడిపించుకోవచ్చు, వీకెండ్ రైడ్స్ వెళ్ళేసి రావచ్చు, ఫ్రెండ్స్తో తిరగవచ్చు. కానీ ఎప్పుడంటే లాంగ్ డిస్టెన్స్ టూరింగ్ లదాఖ్ లాంటి ప్లేసెస్ ప్లాన్ చేస్తున్నారు, అది కూడా మీరు ఎఫర్ట్లెస్గా ప్లాన్ చేయొచ్చు. హైవే క్రూజింగ్ అయితే ఎఫర్ట్లెస్గా ఫెటీగ్ ఫ్రీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఇది ఆఫర్ చేస్తుంది. ప్లస్ మనకి వెనకాల టైర్ ఏమో 160 సెక్షన్ టైర్, నేను చెప్పిన డన్లప్ టైర్స్ అనమాట. అండ్ నేను ఆల్రెడీ బ్రేక్స్ గురించి చెప్పాను, హబ్లెస్ డిస్క్స్ ఫ్రంట్ అండ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో పాటు వస్తుంది. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ అనేది స్విచబుల్గా ఉంది, సో అదొక విషయము. ఏబిఎస్ కూడా స్విచబుల్గా ఉంటే బాగుండని నా ఒక అభిప్రాయం, కానీ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ద ఫ్లై స్విచబుల్, అది చాలా మంచి విషయం. పెట్రోల్ డిస్క్స్ ఆఫర్ చేశారు, బెటర్ హీట్ డిసిపేషన్ ఆఫర్ చేస్తుంది, బెటర్ బ్రేకింగ్ ఎఫిషియన్సీ ఆఫర్ చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు వచ్చినట్లయితే ఏదైతే స్విచ్ గేర్ ఉందో అది మనం చూద్దాము. సో ఇంజిన్ కిల్ స్విచ్ ఆఫర్ చేశారు, హ్యాజర్డ్ లైట్ స్విచ్ మనకి డెడికేటెడ్గా ఆఫర్ చేశారు. ఒక్కసారి మీ టైల్ సెక్షన్ చూపించేస్తే మనము ఏదైతే టెయిల్ లైట్ త్రో ఉందో అది కూడా మనం చూపించచ్చు. ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్తో పాటు వస్తుంది, అంటే మీరు ఏదైనా ప్యానిక్ బ్రేకింగ్ చేసినప్పుడు లైట్ వెనకాల లైట్ అనేది ఫ్లిక్కర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇది ఆఫ్ చేసుకుందాము. ఇక్కడ మీరు చూసినట్లయితే ట్రాక్షన్ కంట్రోల్కి మనకి డెడికేటెడ్ స్విచ్ ఇచ్చారండి. సో మీరు ఆన్ ద ఫ్లై రైడ్ చేస్తున్నప్పుడే ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ అయిపోయింది, ఇక్కడ ఆ లోగో అనేది క్లియర్గా కనిపిస్తుంది. నేను మళ్ళీ ఆన్ చేయాలనుకుంటే మళ్ళీ దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే చాలు, ఫ్యూ సెకండ్స్ ప్రెస్ చేస్తే చాలు, అది ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అయిపోయినట్టు. సో ఇక్కడ మనకి రెవ్ కౌంటర్ ఉంది, స్పీడోమీటర్ ఉంది, మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, ఫ్యూల్ గేజ్ ఉంది, క్లాక్ ఉంది. ప్లస్ ఇక్కడ సెట్టింగ్స్కి ఈ జాయ్స్టిక్తో మనము సెట్టింగ్స్లో ఎంటర్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనము ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి, ప్లస్ ఏదైతే ట్రిప్ ఏ ట్రిప్ బి దీంట్లో స్టాటిస్టిక్స్ ఉన్నాయో అది మనకి చూపిస్తుంది. అండ్ దాంతోపాటు మనకి యావరేజ్ కన్సంప్షన్, యావరేజ్ స్పీడ్ ఇవన్నీ కూడా మనకి చూపిస్తుంది. సో దీంట్లో మీరు మెయిన్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలంటే ఈ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు ఫంక్షన్ షిఫ్ట్ పాయింట్ అంటే ఏదైతే గేర్ షిఫ్టింగ్ ఉందో అది ఏ ఆర్పిఎంలో షిఫ్ట్ చేయాలి మీరు ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. అదేవిధంగా డిస్ప్లే టైప్ మీకు బ్లాక్ది కావాలా అంటే బార్ టైప్ కావాలా, సర్కిల్ టైప్ కావాలా అంటే ఇప్పుడు మనం సర్కిల్ టైప్ సెలెక్ట్ చేసేసి మనం బ్యాక్ వెళ్ళినట్టంటే మనకి డిస్ప్లే చేంజ్ అయిపోతుంది, చూసారా. సో అలా ఉంటుంది అనమాట, మీకు నచ్చిన విధానంగా మీరు పెట్టుకోవచ్చు. అండ్ నాకైతే ఈ బార్ స్టైల్ ఇది ఇష్టం అనమాట, అది పెట్టేసుకుంటున్నాను. ప్లస్ బ్యాక్గ్రౌండ్ అనేది మీకు వైట్లో కావాలా బ్లాక్లో కావాలా అది సెట్ చేసుకోవాలి, లేకపోతే ఆటో మోడ్ అంటే అది యాంబియంట్ సెన్సర్తో పాటు బ్లాక్ వైట్ డిసైడ్ చేస్తుంది. ప్లస్ దాంతోపాటు జనరల్ సెట్టింగ్స్, డేట్ అండ్ టైం, యూనిట్, లాంగ్వేజ్ ఇవన్నీ మీరు సెట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ పేరింగ్తో పాటు వస్తుంది. HISS సెక్యూరిటీ ఫీచర్, ఇమ్మొబిలైజర్ ఫీచర్తో పాటు వస్తుందంటే యాంటీ థెఫ్ట్ టెక్నాలజీతో పాటు ఇది వస్తుందన్నమాట. సో ఇది యూజర్ ఇంటర్ఫేస్ స్పీడో కన్సోల్ది. అండ్ బండి యొక్క ధర అనేది నేను స్క్రీన్ పైన వదిలేస్తాను. అండ్ యాక్చువల్ ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకోవడానికి మీరు కింద కామెంట్ డిస్క్రిప్షన్ పోర్షన్ని మీరు నంబర్ని మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. సో ఇది బండి ఒక ఓవర్వ్యూ అండి. నాకైతే తెలిసినంతవరకు ఇది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మోటార్ సైకిల్స్. ఎవరైతే అడ్వెంచర్ బైక్స్ కోరుకుంటున్నారో కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టి వన్ టైం ఇన్వెస్ట్మెంట్గా మీరు ఇది కొనుక్కుంటే ఇంకా లైఫ్ లాంగ్ మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే భరోసా, రిలయబిలిటీ అనేది హోండా పేరుతో పాటు స్టాండర్డ్గా వస్తుంది. అండ్ రైడ్ చేయడానికి ఎలా ఉంది మన, ఎందుకంటే ఇది బేసిక్లీ రైడ్ రివ్యూ అనమాట. సో దీనిది హై స్పీడ్ స్టెబిలిటీ ఎలా ఉంది, ఆఫ్ రోడింగ్ కేపబిలిటీ ఎలా ఉంది అంత నేను ఇప్పుడు చూపిస్తాను. టైం వేస్ట్ చేయకుండా లెట్స్ హిట్ ద రోడ్ నౌ. సో మై డియర్ బ్రదర్స్, ఆల్రెడీ NX500 హోండా వాళ్ళ అడ్వెంచర్ బైక్ గురించిన వివరాలు నేను ఇచ్చేసాను. ఇప్పుడు మనము ఒక సండే మార్నింగ్ రైడ్లో ఉన్నాము అండ్ హైవే పైన. సో బండి యొక్క స్టెబిలిటీ అన్నీ కూడా టెస్ట్ చేసుకుందాము. సో ఫస్ట్ నేను స్టార్ట్ అయ్యే ముందు మీరు ఒకసారి టాప్ స్పీడ్ రన్ చూసేసి వచ్చేసేయండి. కూడా ఇంప్రెస్ అస్ ఇన్ ఎవ్రీ విచ్ వే పాసిబుల్. 150 mm of suspension travel up front, 130 mm of suspension travel at the back, 47 PS, 43 Newton meters. చూసారు కదండి ఎంత స్టేబుల్గా, ఎంత ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోయిందో. అండ్ ఈరోజు అనేది మన క్రాస్ విండ్స్ చాలా చాలా ఇంటెన్స్గా ఉన్నాయి. అప్పుడు కూడా ఇంత స్టేబుల్గా వెళ్తుందంటే అది కేవలం హోండా వల్లనే సాధ్యం అన్నమాట.
బ్యూటిఫుల్ థ్రాటిల్ రెస్పాన్స్ అన్నమాట. స్లిప్పర్ క్లచ్ ఏమో చాలా లైట్ ఫీల్ అనేది మనకు ఆఫర్ చేస్తుంది, లైట్ క్లచ్ పుల్. ఇంకోటి మనకి బండి యొక్క పవర్ 47 PS, టార్క్ 43 Nm, 6-speed gear box, parallel twin engine అన్నమాట, 471cc if I am right. అండ్ దీంతో పాటు వచ్చే ఆ హోండా ఒక భరోసా, అంటే హోండాతో పాటు వచ్చే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్, అంటే మీకు రాక్ సాలిడ్ రిలయబిలిటీ. ఒకటి CPU బిల్డ్ క్వాలిటీ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకోటి ఏంటంటే మనకి బ్రేకింగ్, సస్పెన్షన్ ఎక్విప్మెంట్, సెపరేట్ ఫంక్షన్ ఫోక్స్, బిగ్ పిస్టన్ ఫోక్స్ ఇచ్చారు షో వాళ్ళది. సో మీకు అల్టిమేట్ ఆ కాన్ఫిడెన్స్, ఫ్రంట్ అండ్ ఫీల్ అనేది వేరే లెవెల్ ఉంది. నెక్స్ట్ ఏమో డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, మనకి 296 mm డిస్క్ అన్నమాట. సో దీనివల్ల మనకి బ్రేకింగ్ అనేది చాలా చాలా రీఅష్యూరింగ్గా ఉంది. సండే మార్నింగ్ కదా అందరూ వచ్చిపోతారు ఈరోజు. అది కారు వాళ్ళు కానివ్వండి, బైక్ వాళ్ళు కానివ్వండి. వెనకాల ఒక బైక్ వెళ్ళింది, దాని బైక్ బ్యాచ్ వెళ్ళింది సండే మార్నింగ్ రైడ్లో ఉన్న వాళ్ళు. రష్ చాలా ఎక్కువ ఉంది ఈరోజు, చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నది. విండ్ నాయిస్ కూడా చాలా ఇంటెన్స్గా ఉంది. సో ఐమ్ జస్ట్ హోపింగ్ మన గోప్రో అనేది మంచిగా రికార్డ్ చేస్తే చాలు, మనం రిటర్న్ తిరిగేస్తాము. అండ్ డాటింగ్ త్రూ ట్రాఫిక్, ఆ స్టెబిలిటీ, డైరెక్షన్ స్టెబిలిటీ, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా చాలా స్టేబుల్గా బండి వెళ్తుంది, ఎటువంటి అన్సర్టనిటీ లేకుండా. అండ్ అఫ్కోర్స్ ADV బైక్స్ అంటే అట్లానే ఉండాలి. టర్నింగ్ రేడియస్ కూడా అంత ఎక్కువ ఏం లేదు, హెవీ వెహికల్కి ఈజీగా టర్న్ చేసేసుకోవచ్చు. అండ్ యాక్సిలరేషన్ అన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా స్టేబుల్గా వెళ్తుంది అనేది. అండ్ చాలా చాలా ప్లెజెంట్ మార్నింగ్ అనమాట ఈరోజు. ఆల్మోస్ట్ చాలామంది రైడర్స్ వచ్చారు చుట్టుపక్కన. మోటార్ సైక్లింగ్ అంటే అదే అండి, ఒకప్పుడు మనకి ఆ క్వైట్ టైం అవసరం అన్నమాట. మీరు, మీ బండి, మదర్ నేచర్ చాలు. ఆ ఒక 2 hours రైడ్ మళ్ళీ ఒక డిఫరెంట్ పర్సన్గా మార్చేస్తుంది. హ్యాండిల్ బార్ పర్ఫెక్ట్లీ సార్టెడ్గా ఉంది. మనకి మిర్రర్స్ అనేది మంచి ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఆఫర్ చేస్తున్నాయి. షార్ట్ స్టాప్ మిర్రర్స్, మరీ పైకి లేవలేదు. సో మీకు ఎక్కువ విండ్ బఫెటింగ్ ఉండదు. నా హైట్ వరకు అయితే ఇది విండ్ స్క్రీన్ సెట్ అవుతుంది. ఇంకా టాల్ పీపుల్కి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండదు, ఎందుకంటే అది అడ్జస్ట్మెంట్ లేదు దాంట్లో. సో అడ్జస్టబుల్ విండ్ స్క్రీన్ ఒకటి ఆఫర్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అంతా కూడా ఎంత పర్ఫెక్ట్ ప్యాకేజ్గా వాళ్ళు ఆఫర్ చేస్తున్నారంటే, జస్ట్ ఏంటంటే మనకి రైడింగ్ మోడ్స్ ఇవ్వలేదు, కనీసం క్విక్ షిఫ్ట్ రన్ ఇచ్చింటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయేది. రైడింగ్ మోడ్స్ అవసరం లేదండి మనకి. ఆల్రెడీ ట్రాక్షన్ కంట్రోల్, స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ ఇచ్చాడు. ABS ఒక్కటి కూడా స్విచబుల్ ABS ఇచ్చింటే అయిపోయేది. బట్ ఎనీవే ఫ్యూచర్కి వాళ్ళు సేవ్ చేసుకున్నట్టు. బట్ ఇప్పటికైతే ఇంజిన్ అల్టిమేట్, రిఫైన్మెంట్ అల్టిమేట్, బ్రేకింగ్ సూపర్బ్, సస్పెన్షన్ వేరే లెవెల్. కొంచెం సాఫ్ట్గా ఉంది,
కొంతమంది స్టిఫ్ సస్పెన్షన్ అంటారు, కానీ మనకి అడ్వెంచర్ బైక్లకి సాఫ్ట్ సస్పెన్షనే బాగుంటుందండి. ఎందుకంటే బేసిక్గా ఇట్ షుడ్ సోక్ ఆల్ ది అడ్యులేషన్స్. స్టిఫ్ సస్పెన్షన్ ఉంటే మీకు ట్రాక్ పైన ఇటువంటి మంచి టార్ ప్యాక్ రోడ్ పైన మీకు ఎంజాయ్ చేయొచ్చు. కానీ మీకు బంప్స్, అండ్యులేషన్స్, మన సడన్గా లదాఖ్ లాంటి రోడ్లో మీరు అసలు మొత్తం ఇరిటేషన్ వచ్చేస్తుంది మీకు. అంటే మొత్తం నక్కుల్స్, మన రిస్క్స్ వల్ల పెయిన్ రావడం స్టార్ట్ అవుతాయి అన్నమాట స్టిఫ్ సస్పెన్షన్. సో ఎటువంటి బైక్స్కి మనకి ఇది ఎస్యూవీలంతా, కార్లో ఎస్యూవీ ఎలా ఉంటుందో అలా అనమాట ఏడీవీ బైక్స్. సో ఎస్యూవీలో మనకి సాఫ్ట్ సస్పెన్షన్ ఉంటేనే మనకి ఆ కంఫర్ట్ ఎంజాయ్ చేయొచ్చు, రైడ్ క్వాలిటీ ఎంజాయ్ చేయొచ్చు. చాలా చాలా బాగా ట్యూన్ చేయబడిన డాంపింగ్ సెట్టింగ్స్ అండ్ ఇంజిన్ అల్టిమేట్ రిఫైన్మెంట్. సో ఓవరాల్ ఇదంతా కూడా ఒక అఫోర్డబుల్ ప్రైస్లో ఇస్తున్నారు, మరీ ఓవర్ ద టాప్ ప్రైసింగ్ కూడా కాదు. అది తెలిసి దగ్గర దాకా 7 లక్షలు ఆన్ రోడ్ ఉన్నట్టుంది ఇది. అంతే అండి. సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ అండ్ రివ్యూ అండ్ ఫస్ట్ రైడ్ ఇంప్రెషన్ అనమాట. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.